కాలుష్య రహిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. ఈవీ వాహనాలతో మెట్రో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈవీ కంపెనీలతో టైఅప్ అవుతున్నారు. తాజాగా ఈవీ జిప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికుల కోసం ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీసులను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు మెట్రో అధికారులు. ఈవీ జిప్ సంస్థ హైదరాబాద్ లో మొదటి చివరి మైల్ కనెక్టివిటీలో భాగంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు క్యాబ్లను ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న సుమారు 5 లక్షల మందిలో 1,25,000 మందిని ఈ సంస్థల వాహనాలు వారి వారి గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. మహిళా ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేకంగా మహిళలే నడిపే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు తొలిసారిగా ఈవీ జిప్ ఈషా పేరున ప్రవేశపెట్టారు. మెట్రో మహిళా ప్రయాణికులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. వీలంతగా బలోపేతం చేయడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడం కోసం మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వారి గమ్యస్థానానికి చేరడానికి మెయిన్ ప్రయాణం మెట్రోలో అయినప్పటికీ కూడా మధ్యలో ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, తర్వాత వారు మెట్రో దిగిన తర్వాత వారి కార్యాలయానికి కానీ ఏ పనికైతే షాప్ కానీ దేనికైనా వెళ్ళడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు ఒక 9వ పార్ట్నర్గా ఇంతవరకు ఆల్రెడీ మాకు స్విదా కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారందరూ కూడా ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారితో పాటు వీరు 9వ భాగస్వామిగా ఈ రోజుని వారు ముందుకు రావడం జరిగింది. వారు ముఖ్యంగా నార్త్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఉత్తర నగరం హైదరాబాద్ నగరం ఉత్తర భాగంలో ముఖ్యంగా అటు మేడ్చల్ వైపు కానీ మల్కాజ్గిరి వైపు కానీ ఈసీఐఎల్ వైపు కానీ అటు ఎక్కువగా తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్స్ నుంచి కానీ జేబీఎస్ నుంచి కానీ అటు తీసుకెళ్ళడానికి వారు ఎక్కువ. ఇప్పటికే 9 ప్రైవేట్ క్యాబ్ 2-వీలర్ సంస్థలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మెట్రో అధికారులు. మెట్రో ప్రయాణికులు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఈవీ వాహన సర్వీసులను వాడుకొని పొల్యూషన్ తగ్గించేలా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు మెట్రో అధికారులు. మెట్రో నుంచి వివిధ ఆఫీసులు, కాలనీలకు వెళ్లే వారి కోసం ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఈవీ వాహనాలతో మహిళా డ్రైవర్స్ సేవలు అందించనున్నారు. ఈ వాహనాలను 100కు పైగా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్స్ నుంచి మల్కాజ్గిరి, సైనిక్పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారు. వీటిని త్వరలోనే ఇతర స్టేషన్స్ కు ప్రాంతాలకు విస్తరిస్తారని ఆయన తెలిపారు. ఇటు మహిళలకు ఉపాధితో పాటు పొల్యూషన్ తగ్గించేందుకు సొంతంగా 4 and 2 వీలర్స్ తో తమ కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు ఈవీ జిప్ సంస్థ నిర్వాహకులు. ప్రస్తుతం 2 స్వచ్ఛంద సంస్థలతో కలిసి సిటీలో 70 మంది మహిళా డ్రైవర్స్ తో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. Wherein which we first deployed our electric cabs. 50 of them are running right now in Hyderabad. Primarily North Hyderabad, that is Sikandrabad area, and we are more focused from parade grounds to unserviceable areas like Sainikpuri, Kapra, and those areas we are now focusing. So our vision is to transform last mile that travel through affordable eco-friendly vehicles, and mission being to lead the last mile connectivity segment with sustainable, reliable, and efficient electric vehicles is our mission for the city of Hyderabad. We are based out of Hyderabad and already operating in Hyderabad at this point of time. పెరుగుతున్న పార్కింగ్ సమస్య, వాహనాల ట్రాఫిక్ నుండి బయటపడేందుకు మెట్రో సర్వీసులతో పాటు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సర్వీసులు ఎంతో ఉపయోగపడనున్నాయి.